మన మంత్రి వర్యులను ప్రీతం మంత్రి వర్యులను పూలమాలతో సత్కరిస్తున్నారు. మన గత జన్మభూములన్నీ కూడా చాలా చూసాం. ప్రతి జన్మభూమి అందరూ కుడి చేయి ముందుకు చాపి నేను చెప్పేది ప్రతిజ్ఞ చేయండి. నా కర్తవ్యంగా స్వీకరిస్తున్నాను. అందుకు అలుపు లేని శ్రమ చేస్తాను. సంక్షోభం నుంచి సమృద్ధి వైపు అడుగులు వేస్తాను. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం క్రమంలో ఉత్సాహంతో ఉత్తేజంతో పనిచేస్తాను. పోరాటం చేసి గెలుపు సాధించి తీరుతాను. నా రాష్ట్రాన్ని కరువు రహిత లావాదేవీలు జరుపుతూ డిజిటల్ నగదు సమాజ స్థాపనకు కృషి చేస్తాను. భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాన్ని పెంపొందించే సంవత్సరంలో నాకు జరిగిన మేలుకు కృతజ్ఞతా భావంతో ఉంటాను. నా వార్డుని సమస్యలు లేని సకల సదుపాయాలున్న స్మార్ట్ వార్డుగా తీర్చిదిద్దుకుంటాను. ఈ క్షణం నుంచి నా కర్తవ్య నిర్వహణకు అంకితమవుతాను. జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. నరసన్నపల్లి గ్రామంలో బాబు ఉండేటువంటి నాణ్యత వహించినటువంటి స్థానిక సర్పంచ్ గారికి, మరి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, అందరి యొక్క సపోర్ట్ తో మరి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని కట్టు బట్టలతో మనల్ని గెంటేశారు తల్లిపిల్ల కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నేను నెరవేర్చాలి, నా ప్రజలందరినీ కూడా, నా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేలా చేయాలనేసి ఒక ఏకైక మంచి ఆలోచనతో, ఒక సంకల్పంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. పక్క రాష్ట్రానికి ఇచ్చారు, మనకి చెప్ప చేతికి ఇచ్చి ఆనాటి తల్లిపిల్ల కాంగ్రెస్ పార్టీలు గెంటేశాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఏం కావాలండి? డబ్బులు కావాలి. డబ్బు లేదే ఏ పని చేయలేదు. మరి 6,000 కోట్ల పైచిలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రాన్ని, గ్రామాల్ని అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. మీకు అందరికీ తెలుసు, రైతు రుణమాఫీ హామీ ఇచ్చాం, రైతు రుణమాఫీ చేసాం. డ్వాక్రా రుణమాఫీ హామీ ఇచ్చాం, డ్వాక్రా రుణమాఫీ చేసాం. ఈ రోజున ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మన గ్రామానికి, నరసన్నపాలెం ఒక్క గ్రామానికి ఈ 2.5 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటంటే పెన్షన్లండి. ఈ గ్రామంలో 217 పెన్షన్లు ఇస్తున్నాం మొత్తం. అంటే వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగులు కానీ అన్ని కలిపి అంటే నెలకు 2,25,000 రూపాయలు పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నాం. పెన్షన్ అంటే రూపాయలు చేస్తాం. విభిన్న ప్రతిభావంతులు అనబడే వికలాంగులకు 15. ఈ 217 మొత్తం మీ పంచాయతీకి వస్తున్నాయి. అందులో 2,25,000 రూపాయలు నెలకి ఒక్క పెన్షన్ల కోసం ఈ నరసన్నపాలెం పంచాయతీకి ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. సంఘాలు తెలియజేస్తున్నా. తర్వాత ఫైబర్ నెట్ అండి, ప్రతి మారుమూలకి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలి, 4G సేవలు అందుబాటులో తీసుకురావాలి, వైఫై అందుబాటులో తీసుకురావాలి. 149 రూపాయలకే కేబుల్ కనెక్షన్ ద్వారా 4G వైఫై సేవలు మీ ఇంటికి ఈ మూలకి వచ్చేస్తాయి. అంటే మీకు ఇప్పుడు అర్హత ఉంటే పెన్షన్ ఇవ్వాలి. అదే విధంగా మనకి ఇన్కమ్ ఫర్ ఆల్ అండి,
అసలైంది ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా పని కల్పించాలి. ఆ పని కల్పిస్తే ఆ పని ద్వారా నెలకు ఎంతో కొంత ఆదాయం వస్తే ఆ ఆదాయం ద్వారా వాళ్ళకి ఒక భద్రత వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. నేను మీకు అందరికీ తెలియజేస్తున్నానండి. మరి అదేవిధంగా రాష్ట్రంలో 5,200 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఏడాది నుంచే పేదలకు 2,20,000 ఇల్లులు మనం నిర్మించనున్నామండి. కడిజీలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్య పడద్దు. మీకు అందరికీ కూడా అన్ని పథకాలు కూడా ఇస్తాము, చేస్తామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ మరి తప్పనిసరిగా మీ యొక్క ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ అన్ని కూడా మీ సపోర్ట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీరు నన్ను ఎలక్షన్ లో మంచి మెజార్టీతో గెలిపించినందుకు మీకు అందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. రాబోయే రోజుల్లో చలపతి చాలా మా పంచాయతీకి రోడ్లండి అది అడిగారు, సర్పంచ్ గారు అడిగారు. త్వరలోనే ఇప్పుడు లేదని ఎవ్వరు దిగులు తల్లి బిడ్డ కూడా క్షేమంగా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. మాత గౌరవ సీఎం గారి మీద మా మీద ఉండాలనేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలండి. ఇందాక రేషన్ చెప్పారు అంటే మాకు ఇవ్వట్లేదు, వేలు ముద్ర తీసుకున్నారండి. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు గారు. చూడు అమ్మా 76,800 రూపాయల స్కాలర్షిప్లు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. చిన్న